ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సంధ్య సంజయ్ని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న సత్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సంధ్య సత్యతో మాట్లాడిన తర్వాత చాలా కంగారుగా తన గదిలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిన తర్వాత సంజయ్కి కాల్ చేస్తుంది. సంజయ్ తన మొబైల్ని హాల్లో పెట్టేసి మహాదేవయ్యతో మాట్లాడడానికి వెళ్తాడు. అలా సత్య అటువైపు వెళ్తూ ఉండగా సంధ్య సంజయ్కి కాల్ చేస్తూ ఉంటే ఆ మొబైల్ రింగ్ అవ్వడంతో సత్య ఆ మొబైల్ని చూస్తుంది. ఇది సంజయ్ మొబైల్ అనుకుంటా, అయినా నాకెందుకులే ఇతని ఫోన్ అని అనుకుంటూ ఉంటే అక్కడ సంధ్య అని నేమ్ కనిపిస్తుంది. అప్పుడు సత్యకి అనుమానం వస్తుంది. ఇదేంటి సంధ్య సంజయ్కి కాల్ చేస్తోంది అని కాల్ని లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు సంధ్య మాట్లాడుతుంది సంజయ్ ఏమో అనుకొని, సంజయ్ మన లవ్ మ్యాటర్ని వెంటనే ఇంట్లో చెప్పేయాలి, అక్కకి అనుమానం వచ్చేసింది, లేకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాము అని చాలా కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే సత్య ఆశ్చర్యపోతుంది. అలా సంధ్య సంజయ్ ఏం మాట్లాడడం లేదు అని, ఏంటి సంజయ్ ఏం మాట్లాడవేంటి అని అంటుంది. అప్పుడు సత్య కాల్ని కట్ చేస్తుంది. మహదేవయ్య సంజయ్తో, రే సంజయ్, నీ రామచిలకని తన అక్కని ఎలక్షన్ల నుండి తప్పుకోమని చెప్పురా అని అంటాడు. అప్పుడు సంజయ్, అలానే బిగ్ డాడ్, ఆ సంగతి నేను చూసుకుంటాను కదా, ఎలాగైనా సత్యని ఎలక్షన్లలో పోటీ చేయనీయకుండా వాళ్ళ చెల్లి చేతే చేయిస్తాను అని అంటాడు. అప్పుడు మహదేవయ్య, గదిరా, నువ్వు ఆ పనిలో ఉండు అని అంటాడు. అప్పుడు సంజయ్ అలానే బిగ్ డాడ్ అని వస్తూ ఉంటాడు. అలా రాగానే తన మొబైల్ సత్య చేతిలో ఉండడం చూస్తాడు. అప్పుడు సంజయ్, పరాయి వాళ్ళ మొబైల్ని తీసుకోవడం మంచిది కాదు, అది మంచి అలవాటు కాదు అని కూడా తెలియదా నీకు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలక్షన్లలో పోటీ చేయడానికి రెడీ అయిపోయావా సత్య అని అంటాడు. అప్పుడు సత్య, నా సంగతి పక్కన పెట్టు, నువ్వు మా చెల్లిని ఎందుకు కదిలిస్తున్నావు? మా చెల్లి నిన్ను ప్రేమిస్తోందా అని అంటుంది. అప్పుడు సత్య సంజయ్తో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సంజయ్, ఓ అసలు నిజం నీకు తెలిసిపోయిందా అని అంటాడు. అప్పుడు సత్య, ఇప్పుడే సంధ్య కాల్ చేసింది, కాల్ చేసి మీ లవ్ మ్యాటర్ని ఇంట్లో అందరికీ చెప్పేద్దామని మాట్లాడుతూ ఉంది, అది విన్నాను అని అంటుంది. అప్పుడు సంజయ్, నిజానికి నేను ప్రేమించింది, దక్కించుకోవాలనుకుంది సంధ్యని కాదు, నిన్ను అని అంటాడు. అప్పుడు సత్య ఆశ్చర్యపోయి, పిచ్చేమన్నా ఎక్కిందా నీకు? నాకు క్రిష్కి పెళ్ళయిందని నీకు తెలుసు కదా, అయినా నన్ను ప్రేమించడమేంటి అని అంటుంది. అప్పుడు సంజయ్, సత్య, నాకు నువ్వంటే చాలా ఇష్టం, పైగా తీసి పారేసే అందం కూడా కాదనేది, నువ్వెందుకని ఆ చదువురాని మొద్దు క్రిష్ని పెళ్లి చేసుకున్నావు? అదే నన్ను పెళ్లి చేసుకొని ఉంటే చక్కగా నేను ఫారిన్లో చదువుకొని వచ్చాను, నువ్వు కూడా చాలా బాగా చదువుకున్నావు, మన ఇద్దరిది పర్ఫెక్ట్ పేర్ అవుతుంది. ఇప్పుడు మాత్రం పోయిందేమీ లేదు సత్య, నువ్వు నన్ను ప్రేమించు, మన మ్యాటర్ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. అప్పుడు సత్య, చెప్పు తీసుకొని కొడతాను అని అంటుంది. ఇప్పుడు సంజయ్, నువ్వు అలా మాట్లాడితే నీకు నీ చెల్లిని దక్కనివ్వకుండా చేస్తాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.